ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేటి నుండి తిరుమల శ్రీవారికి వసంతోత్సవాలు. వసంత మండపంలో టీటీడీ విశేష అలంకరణలు. సీతారాములకు శోభాయమానంగా స్నపన తిరుమంజనం. తిరుపతి కోదండ రామాలయంలో నేటి నుండి తెప్పోత్సవాలు. నవనీత కృష్ణాలంకరణలో శ్రీ కోదండరాముని దివ్య దర్శనం. ఒంటిమిట్ట క్షేత్రంలో బ్రహ్మోత్సవ సంబరం. భద్రాచలం క్షేత్రంలో సీతారామచంద్ర స్వామివారికి వేదాశీర్వచనం. చంద్రగిరి కోదండరాముని సన్నిధిలో యాగశాల కార్యక్రమాలు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నేటి నుండి 3 రోజుల పాటు వార్షిక వసంతోత్సవాలు వేడుకగా జరగనున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా తిరుచిపై కొలువు తీర్చిన అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా వసంత మండపానికి తీసుకువచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వసంతోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరగనుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన పరమ పవిత్ర క్షేత్రం తిరుమల. సప్తగిరులపై వేంచేసిన సప్తగిరీసుని సన్నిధి ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. నేటి నుండి 3 రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమలలోని వసంతోత్సవ మండపాన్ని టీటీడీ ఉద్యానవన విభాగం సర్వశోభిత అలంకరణలతో నందనవనంలా తీర్చిదిద్దింది. పచ్చని ప్రకృతి సోయగం ఉట్టిపడేలా లతలు, పూతోరణాలు, మామిడి ఆకులు, అరటి గెలలు, మధుర ఫలాలు, ద్రాక్ష గుత్తులు, సుగంధ పరిమళాలు వెదజల్లే వర్ణమయ పుష్పమాలలు, కట్ ఫ్లవర్స్, ద్విగుణీకృత అలంకరణ, సజీవంగా గోచరించే ఈ సృష్టిలోని ప్రాణకోటి రూపాలు. శ్రీ వెంకటేశ్వరుడి వైభవాన్ని, దివ్యత్వాన్ని తెలియజేసే పలు పురాణ ఘట్టాలతో వసంత మండపాన్ని చూడచక్కగా సిద్ధం చేశారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఈ రోజు నుండి 3 రోజుల పాటు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలోని మహామండపంలో
సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణిలో శ్రీ కోదండరామస్వామివారికి తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు. శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు వెరువాం వెరువాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు వెరువాం వెరువాం గోవిందునే వేళ గొలుతాం గొలుతాం గోవిందునే వేళ గొలుతాం గొలుతాం దేవుని గుణములు దలుతాం దలుతాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు వెరువాం వెరువాం గోవిందునే వేళ గొలుతాం గొలుతాం దేవుని గుణములు దలుతాం దలుతాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు వెరువాం వెరువాం విష్ణు కథలు చెవుల విందాం విందాం వేరే కథలు చెవుల మందం మందం విష్ణు కథలు చెవుల విందాం విందాం వేరే కథలు చెవుల మందం మందం రామదాసులు మాకు సారం సారం రామదాసులు మాకు సారం సారం కామదాసులు మాకు దూరం దూరం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు వెరువాం వెరువాం గోవిందునే వేళ గొలుతాం గొలుతాం దేవుని గుణములు దలుతాం దలుతాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు వెరువాం వెరువాం. ఒంటిమిట్ట రాముడు నవనీత కృష్ణాలంకరణలో భక్తులను కటాక్షించారు. ఏకశిలా నగరంగా ఖ్యాతి గడించిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో సోమవారం ఉదయం నవనీత కృష్ణాలంకారం, తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రామచంద్రమూర్తికి సోమవారం ఉదయం నవనీత కృష్ణాలంకరణ సేవ జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా దివ్యంగా అలంకార శోభితంగా కొలువుదేరిన స్వామివారికి అర్చకులు ఆగమోక్తంగా కైంకర్యాలను పూర్తి చేసి తిరువీధి సేవ నిర్వహించారు. కళా బృందాల కళా ప్రదర్శనలు, భక్తుల శ్రీరామ నామస్మరణల నడుమ ఏకశిలా నగర వీధుల్లో కోదండరాముని నవనీత కృష్ణ దర్శనం అద్భుతంగా సాగింది. జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ గగన శ్యామ ఘనరిపు భీమా అగణిత రఘువం శాంబుధి సోమ గగన శ్యామ ఘనరిపు భీమా అగణిత రఘువం శాంబుధి సోమ గగన శ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువం శాంబుధి సోమ గగన శ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువం శాంబుధి సోమ గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద. అనంతరం ఆలయ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాలను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళహారతులు అందజేశారు. రాముడు రాఘవుడు రవి పులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము రాముడు
పౌరుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు. తెలంగాణ రాష్ట్రం పావన గోదావరి తీరంలో నెలవైన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 27వ తేదీ మిథిలా స్టేడియంలో సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం నయన మనోహరంగా జరిగింది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన వేద పండితులు నవవధూవరులైన సీతారాములకు వేదాశీర్వచనం పలికారు. మండపంలో ప్రత్యేక పీఠంపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సకలభరణ భూషితంగా వేంచేపు చేసిన అర్చకులు షోడశోపచార కైంకర్యాలతో సేవించారు. అనంతరం పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా హంసవాహనంపై ఆసీనులను చేసి ఆలయ వీధుల్లో ఊరేగించారు. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో సోమవారం ఉదయం యాగశాల కార్యక్రమాలు ఆగమోక్తంగా జరిగాయి. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న చంద్రగిరి శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 28వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామివారిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో అలంకరించి యాగశాలలో వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాల కార్యక్రమాలను పూర్తి గావించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలో విశిష్ట వైష్ణవాలయంగా వినితికెక్కిన శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శ్రీ పుండరీకవల్లి పంగుని ఉత్తర నక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మార్చి 26వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు 7 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీ పుండరీకవల్లి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ 3 పర్యాయాలు విమాన ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలోని కూరత్తాళ్వార్ సన్నిధి వద్ద శ్రీ పుండరీకవల్లి అమ్మవారిని ఊయలపై ఆసీనులను చేసి వేదం, నాదం, గీతం సహితంగా ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. తిరుపతిలోని టీటీడీ అనుబంధ శ్రీ కోదండరామస్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. ఆదివారం సాయంత్రం ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణంలో శ్రీ కోదండరామస్వామివారికి అర్చకులు పట్టాభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆదివారం రాత్రి స్వామివారికి తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు బంగారు తిరుచిపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువు తెచ్చారు. అలాగే స్వామివారికి అభిముఖంగా పల్లకీపై ఆంజనేయ స్వామివారిని వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శ్రీరామ నామస్మరణల నడుమ తిరుపతి పురవీధుల్లో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారికి తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరం గిరింపేటలో వేంచేసిన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో చైత్రమాసం సందర్భంగా వసంత నవరాత్రి మహోత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని రామ కళ్యాణం ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో సీతారాముల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో ప్రత్యేకంగా వేంచేపు చేసిన అర్చకులు వైదిక పూజలతో సేవించి సకల ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ కనుల పండుగ కళ్యాణ క్రతువును నిర్వహించారు. భక్తులు సీతారాముల కళ్యాణాన్ని తిలకించి తరించారు. పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ధ్వజారోహణ క్రతువు మంగళకరంగా జరిగింది. విజయవాడ కనకదుర్గ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాస బ్రహ్మోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ నంది ధ్వజపటానికి ఆరాధనలు జరిపి ధ్వజారోహణం నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి శేషవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి శేషవాహనంపై ఆసీనులను చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు భక్తుల సమక్షంలో శేషవాహన సేవ వేడుకగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని ప్రఖ్యాత జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. ముందుగా ఉత్సవమూర్తులను ఆలయం నుండి మైదానం వరకు రథంపై ఆశీనులను గావించి ఊరేగింపుగా తీసుకువచ్చారు. వకుళామాత మైదానంలో ప్రత్యేక కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో కొలువుదీర్చి షోడశోపచారాలను నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో ప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా ఖ్యాతి గడించిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. చైత్రమాసం ఏకాదశిని పురస్కరించుకొని ఆలయంలో స్వామివారికి నిర్వహించిన 1,00,000 పుష్పార్చన భక్తులను తన్మయలం చేసింది. ఆలయ ముఖమండపంలో బంగారు సింహాసనంపై విశేష ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలతో అలంకార శోభితులను చేసిన స్వామి అమ్మవార్లను వేంచెపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వర్ణశోభిత పుష్పాలతో పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా 1,00,000 పుష్పార్చన నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. శ్రీ యాదగిరి నారసింహుని పదములు చేరి సేవించిన సాలు, స్వామి నామమ్ము దలచిన మేలు, స్వామి నామమ్ము దలచిన మేలు, స్వామి నామమ్ము కొలిచిన మేలు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లిలోని శ్రీ వైకుంఠరామ మందిరంలో రామ కళ్యాణం వైభవపేతంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో శ్రీరామనవమి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని సీతారామ లక్ష్మణులకు ముందుగా అర్చకులు విశేష ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి వైదిక క్రతువులతో సేవించారు.
అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ సీతారాములకు కళ్యాణాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. వరంగల్ నగరం బాలాజీ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. చైత్రమాసం ఏకాదశిని పురస్కరించుకొని అర్చకులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి ఉపచారాధరణ జరిపారు. ఆపై పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్వామివారికి స్నపనాభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని అభిషేకంలో సేవించారు. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం గాంధీ రోడ్డులో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో శ్రీ వాసవి అమ్మవారి మూలమూర్తికి నిత్యారాధనలు జరిపి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి పూజలు జరిపారు. తరువాత మహిళలు ఆలయ ప్రాంగణంలో అమ్మవారి సహస్ర నామార్చనను సామూహికంగా పఠించారు. ఆపై సహస్ర దీపాలంకరణ సేవ జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి మండపంలో కొలువుదీర్చగా మహిళలు సహస్ర దీపాలను వెలిగించి అమ్మవారి సేవలో తన్మయులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠ గోదావరి తీరంలో నెలవైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. చైత్రమాసం ఏకాదశిని పురస్కరించుకొని అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, నారికేళ్ల జలాలు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామివారికి వెండి కవచ ధారణ జరిపి హారతులు సమర్పించారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎన్కే రాజపురంలో కొలువైన శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. నవమి వేడుకల్లో భాగంగా తొలుత అర్చకులు గర్భాలయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి షోడశోపచారాధనను పూర్తి చేశారు. తరువాత ఉత్సవాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పాల్తూరు గ్రామంలో కొలువైన రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా అర్చకులు ముందుగా గర్భాలయంలో శ్రీ వీరాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. తరువాత శ్రీరాముని ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ శ్రీరామచంద్రమూర్తి గరుడ వాహనంపై పురవీధులలో ఊరేగుతూ
భక్తుల నీరాజనాలు అందుకున్నారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. అనంతపురం నగరం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మూలమూర్తులకు షోడశోపచారాధనను పూర్తి చేసిన తరువాత కోదండరాముని ఉత్సవమూర్తిని సుందర శోభితంగా అలంకరించి శేషవాహనంపై ఆసీనులం చేశారు. బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో స్వామివారి శేషవాహన సేవ వేడుకగా జరిగింది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 80,774 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,447 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,05,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.